ఇక ప్యాకేజీ కుదరడంతోనే టీడీపీతో పొత్తుకి పవన్ కళ్యాణ్ సై అన్నారంటూ విమర్శిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు, పవన్, సిపిఐ, బీజేపీ అందరూ కలిసి వచ్చినా వైసీపీని ఢీ కొట్టలేరన్నారు. ఎవరితో పొత్తు పెట్టుకున్నా పవన్ గెలవలేరని విమర్శించారు వెల్లంపల్లి. వెల్లంపల్లి ఏమన్నారో సమాచారం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. చంద్రబాబు, పవన్ భేటీ, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. సార్, మళ్ళీ నన్ను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో కలిశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం చర్చలు జరిగాయని చెప్పేసి కూడా ప్రకటన చేశారు. ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మేము ఎప్పుడు కూడా చెప్తున్నాం, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆంధ్రప్రదేశ్ వాసులు కారు, వాళ్ళు తెలంగాణ వాసులు. అందుకని వాళ్ళ రాజకీయాలన్నీ కూడా, వాళ్ళ రహస్య భేటీలన్నీ కూడా, దిక్కుమాలిన నీచ రాజకీయాలు కూడా అన్నీ హైదరాబాద్లో కూర్చొని చేస్తారు. ఎందుకంటే నిన్నగాక మనం చూసాం, అచ్చెన్నాయుడు ఇలా లోకేష్ పాదయాత్ర రమ్మంటే నేను రాను అని చెప్పని పవన్ కళ్యాణ్ చెప్పడం మనం అంతా కూడా జరిగింది. ఎందుకంటే వీళ్ళకి సరైన సఖ్యత కాదు ఇదేమీ అతుకుల బొంత. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ప్యాకేజీలో మాత్రమే అవగాహన ఉంది తప్ప, ఇప్పుడు సీట్ల పంపకాలు కావచ్చు, మళ్ళీ ప్యాకేజీలో మార్పులు కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా ఇటువంటి జరుగుతుంటాయి. మొన్న పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళనన్నాడు, దానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు వెళ్ళి ఈరోజు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నువ్వు రావాలని చెప్పిన బతిమాలకి, ఇంత వయసులో నువ్వు దాదాపు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు, ప్రతిపక్ష నాయకుడు అని చెప్తావు, ఇన్ని ఉన్న వ్యక్తివి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని సిగ్గులేదు చంద్రబాబు నాయుడికి? సిగ్గుందా చంద్రబాబుకి ఏమన్నా? వెళ్ళి ఆ మీటింగ్ రావడానికి కాళ్ళు పట్టుకొని బతిమాలకోవాల్సిన పరిస్థితి. మీకు నేను చెప్తున్నాను, వైసీపీ విముక్తిని మీరు చెప్తున్నారే, మిమ్మల్ని విముక్తి ఇచ్చే విధంగా ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ నాదెళ్ల మనోహర్ కానీ వీళ్ళందరికీ చెప్తున్నాను, మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి విముక్తి చేసి తెలంగాణ రాష్ట్రానికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఉమ్మడి మేనిఫెస్టో అభ్యర్థుల ఎంపిక మీద కూడా చర్చించారు. రేపు 20వ తేదీన పాదయాత్ర ముగింపు సభ ద్వారా కూడా ఎన్నికల శంకారావం పూరిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పుడు యువగలం పాదయాత్ర అని చెప్పని చెప్పేది 3000 కిలోమీటర్లు, 4000 కిలోమీటర్లు అని చెప్పి తెగ చూపెడుతున్నారు. నిజంగా నారా లోకేష్ అనే వ్యక్తి అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడా? దాదాపు 100 రోజుల్లో ఎన్నో సెలవు పెట్టి దాదాపు 80-90 రోజుల పైన గ్యాప్ ఇచ్చాడు. ಎಷ್ಟು వచ్చినప్పుడు బయటకు వస్తున్నాడు, ಎಷ್ಟು వచ్చినప్పుడు పాదయాత్ర. అసలు పాదయాత్ర అనే దానికి ఎక్కడైనా కానీ పొంతం ఉందా, చిత్తశుద్ధి ఉందా? పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నాడా? ప్రతి ఒక్కటి కూడా దుర్మార్గంగా మాట్లాడుతుంది తప్ప, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి తప్ప, అతను నేను వచ్చాక గతంలో 14 ఏళ్ళు మా నాన్న ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇక్కడ, మేము ఆ పని చేయలేకపోయాము, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని ఈసారి గెలిపిస్తే మేము చేస్తామని చెప్పాలి తప్ప, ఏమి చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలనే, ఏదైతే అమ్మ ఒడి ఉంది, అమ్మ వందనం అంటున్నాడు, ఆ పథకాలు ఇచ్చేటప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చేటప్పుడు మీరెందుకే మాకు రాష్ట్రానికి అవసరమా? జనమే అంటున్నారు ఈరోజు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అమలు చేసినప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము కంటిన్యూ చేస్తాం, మీతో మాకు పని ఏంటని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా చెప్తున్న విషయాలు మన అందరికీ తెలుసు. ఈ దిక్కుమాల రాజకీయాలు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ఇంకెవరైనా కానీ ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 సీట్లు గెలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో స్పష్టత ఉందా? గెలుస్తాడని నమ్మకం ఉందా? కనీసం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పి నమ్మకం ఉందో చెప్పమని చెప్పండి ఒకసారి. పోయినసారి 2 చోట్ల పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ కూడా చంద్రబాబుతో నేను అసెంబ్లీలోకి అడుగు పెడతారట. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను ముఖ్యమంత్రి అవ్వాలా, నా కేడర్ అంతా కూడా ఎమ్మెల్యేస్ అవ్వాలా, నేను మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి అనుకోవాలి తప్ప, ఎమ్మెల్యే కావడం కోసం అని చెప్పని చంద్రబాబుతో పొత్తు, అదేవిధంగా బీఎస్పీతో పొత్తు, కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తు, భారతీయ జనతా పార్టీతో పొత్తు, ఇన్ని పొత్తులు పెట్టుకుంటే కానీ ఎమ్మెల్యే గెలవలేని నువ్వు ఈ రాష్ట్రానికి అవసరమా అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. సార్, ఇప్పుడు మీరేమో గెలవలేరు అంటున్నారు. చంద్రబాబు 150 మంది అభ్యర్థులు మార్చినా కూడా వైసీపీ అధికారంలోకి రావడం కళ్ళే అని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నారు. సార్, ఇప్పుడు అభ్యర్థులు మారుస్తున్నారా, అభ్యర్థులు కంటిన్యూ చేస్తారా అనేది మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం. అది ఎవరిని పెడితే బాగుంటుంది అనేది ఆలోచన మా ముఖ్యమంత్రి గారు చేసుకుంటారు. అదే విధంగా నిజంగా 150 మంది అభ్యర్థులు మార్చి ఒకవేళ నీకు భయం ఏంటి అలాంటప్పుడు నీకే మంచిది కదా, నీకే ఫ్రీగా ఉంటుంది కదా గెలవడానికి. నీకు ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ఉళ్ళుకు పడుతున్నావు దేనికి? ఒకటి వాస్తవం, 175 సీట్లు గెలిచే విధంగా ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, మా ముఖ్యమంత్రి గారి పార్టీ ముందుకెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఏ ఒక్కరూ కూడా దీన్ని ఆపలేరు. 175 గెలిచి తీరుతాము. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నాదెళ్ల మనోహరు, సిపిఐ రామకృష్ణ, సిపిఎం, బీజేపీ ఎన్ని పార్టీలు పొత్తులుగా వచ్చినా గుంపులుగా వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ అభ్యర్థులు చాలా మంది మాతో టచ్లో ఉన్నారు, మేము గేట్లు తెరిస్తే వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి ఆఫీస్ గేట్లు కూడా లేవనుకుంటుంది. తెలిసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గేట్లు ఎప్పుడో తెరిచారు.
దాన్ని మూసేసిన పరిస్థితి లేదు. ఎక్కడ వెళ్తారండి? ఎవరు వెళ్తారు ఆయన దగ్గర? చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు వెళ్తారు? మునిగిపోయి పడవలో ఎవరైనా కాళేస్తారా? ఇవన్నీ కూడా పకటి కళలు. మీకు అభ్యర్థులు లేక వైసీపీ క్యాండిడేట్స్ని తీసుకోవాలని చెప్పి మీ తాపత్రయం తప్ప ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి మీ పార్టీ వైపు చూస్తారన్నది పకటి కళను మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది మొత్తంగా అయితే అభ్యర్థుల మార్పు విషయంలోనూ అలాగే పవన్ చంద్రబాబు మీటింగ్కి సంబంధించి కూడా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్యాకేజీ కుదరగానే ముందుగా సభకు రానున్నారు. ఆ తర్వాత ప్యాకేజీ సెట్ అవడంతో ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ముగింపు సాగు పవన్ వస్తానని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి కూడా మాజీ మంత్రి ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేశ్వరరావుతో ఎంపీ రావు, TV9 విజయవాడ.